జానకీబాయి రామారావులు సంస్కరణాభిలాషులు. బ్రాహ్మలైనప్పటికీ తమ కులం చెప్పటానికి సందేహిస్తారు. సమాజమంతా ఒకే జాతి అని వారి నమ్మకం. హరిజనోద్ధరణ, పీడిత జనసేవలంటే ఆసక్తి మెండు వారికి. రామారావుకి బందరులో వెంకట్రావనే వేలు విడిచిన అన్న ఉన్నాడు. ఆస్తుల పంపకంలో వివాదం వచ్చి దశాబ్దం నుండి వారికి వీరికి రాకపోకలు నిలిచిపోయాయి. ఒకనాడు ఆయన హఠాత్తుగా వీరింటికి ఊడిపడ్డాడు. మర్యాదలు, కుశల ప్రశ్నలు అయ్యాక అందరూ భోంచేశారు. సంతానం లేదాయే, ఓ పిల్లవాడిని దత్తత తీసుకోకపోయావా తమ్ముడు అంటూ సంభాషణ ప్రారంభించాడు వెంకట్రావు. ఆ కోరిక చాలా కాలంగా మనసులో ఉన్నా మాకు దత్తత ఇచ్చేవారు మాత్రం లభించవద్దు అంది జానకీబాయి. మీకు ఆ అభిప్రాయం కలగాలే కానీ పిల్లలకు కరువా? మేమా విషయంలో ఒక నిర్ధారణకు రాలేదు అన్నగారు. దానికి సమయం సందర్భం కలిసి రావాలిగా. ఆ ప్రసంగం మార్చాలనే ఉద్దేశంతో పిల్లలందరూ ఏమి చదువుతున్నారు, వదినగారు బాగున్నారా మొదలగు వివరాలు అడిగాడు రామారావు. పెద్దవాళ్ళిద్దరూ ఆడపిల్లలు, పెండ్లి అయ్యి చక్కగా కాపురాలు చేసుకుంటున్నారు. చిన్నవాడు చంద్రం, ఏకైక పుత్రుడు, ఇచ్చటే కాలేజీలో చదువుతున్నాడు. చంద్రం మీ అబ్బాయా? దంపతులిద్దరూ ఆసక్తిగా అడిగారు. మనవాడే, మీరెరుగుదురా వాణ్ణి ఆశ్చర్యంగా అన్నాడు వెంకట్రావు. మనవాడని తెలియదు కానీ మరో రకంగా చంద్రం మాకు పరిచితుడే అన్నగారు. వాడి కోసమే ఇప్పుడు హఠాత్తుగా రావాల్సి వచ్చింది. కాలేజీలో గొడవలేం జరగలేదుగా ఆత్రంగా అడిగింది జానకీబాయి. అదేం లేదమ్మా, చదువు పరీక్షలు తప్ప వేరే వ్యసనాలు లేవు చంద్రానికి. పుస్తక పురుగని స్నేహితులంతా వాణ్ణి దెప్పి పొడుస్తుంటారు. క్లాసులో ఫస్ట్ మార్కులన్నీ వాడివే. మరి చంద్రం ఆరోగ్యం బాగోలేదా? అది కాదమ్మా, నా వ్యధంతా మొదటి నుంచి ప్రారంభిస్తే కానీ మీకు అర్థం కాదు. మా స్థితిగతులు మీకు తెలియనివి కావు. 2-3 తరాల దాకా కూర్చుని తిన్నా తరగని ఆస్తి ఉంది మాకు. యుక్త వయసు వచ్చింది చంద్రానికి. వచ్చిన సంబంధాలు నిరాకరించి వివాహానికి విముఖుడుగా ఉంటున్నాడు. కాలేజీలో ఏ అమ్మాయినైనా ప్రేమించావరా అని ప్రశ్నిస్తే జవాబు చెప్పడు. కట్నాలు కానుకలు రాకపోయినా కొడుకు కోరుకున్న వధువును కోడలుగా తెచ్చుకోవాలని తల్లిది ఒకటే పోరు. బస్తీలో చదివే ఈ కాలం యువకులకు ఈడు వచ్చి రాకముందే ఆ 3 ముళ్ళు వేయకపోతే చెడిపోతారని నా ఆరాటం. అందుకే వచ్చి మనవాడి స్నేహితులను విచారిస్తే మీ ఇంట్లో ఉంటున్న ఇందిర అనే విద్యార్థిని చంద్రం ప్రేమిస్తున్నట్లు తెలిసి ఇక్కడకు చేరుకున్నాను అంటూ వెంకట్రావు తన గోడు వినిపించాడు. మీరు చెప్పిన దాంట్లో మాకు సంబంధించిన వరకు పూర్తిగా నిజమే. 7-8 సంవత్సరాల వయసులో అగ్ని ప్రమాదంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథుడైన గోపి సహాయంతో చదువుకుంటున్నది ఇందిర. పరిస్థితుల ప్రభావం వల్ల మా పంచకు చేరారు. అది మాకు ఆనందదాయకమైంది. అదృష్టదేవత వరించి వ్యాపారంలో వారి ఆదాయం అభివృద్ధి చెందింది. యుక్త వయసులో ఉండి కలిసి జీవిస్తున్నప్పటికీ వారిలో విషయవాంఛలు జనించలేదు. ఉభయులు పవిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఒకరిని వదిలి మరొకరుండలేరు. వారి జీవిత భవిష్యత్తే నిర్ణయించాలని మేము తటస్థంగా ఉంటున్నాము. ముఖ్యంగా ఇందిరను మెడిసిన్ చదివించాలని పట్టుదలతో ఉన్నాడు గోపి. స్వార్థంతో ఆ పని చేయటం లేదు. వానికి వ్యతిరేకంగా మేమే అభిప్రాయం వ్యక్తపరచలేము. తన అసక్తతను వ్యక్తపరిచారు రామారావు. అయితే లాభం లేదంటావా తమ్ముడు? ప్రస్తుతం మనమేం చేయగలమో మీకు మాత్రమూ తెలియదా అన్నగారు? నిరాశుడై వారి వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు వెంకట్రావు. నిర్మల వల విసరటం, చంద్రం ప్రేమలేక, వెంకట్రావు రాకడా ఏ అరిష్టాలకు దారి తీస్తుందోనని ఆందోళన చెందింది జానకీబాయి. వెంటనే గ్రహించి రామారావు, వివేకం గల మనం సాధారణ సంఘటనలు లక్ష్యం చేయరాదని ఓరడించాడు. గోపిని చూసినప్పటి నుండి ఊహించరాని ఆప్యాయత పొర్లుకొస్తున్నది నాలో. వాడు షాపు నుండి రావటం ఆలస్యమైతే భోజనమే చేయలేకపోతున్నాను నేను. బిడ్డలకి ఉత్పాతాల వల్ల ఏ హాని కలుగుతుందోనని నా భయం. పిచ్చి జానకి, నీకే నా గోపి అంటే మమకారం. ఏదో అజ్ఞాత శక్తి నా హృదయాన్ని గోపి వైపు లాగుతున్నది. మన రక్షణలో వారి మీద ఎవరైనా పల్లెత్తురాయి విసరగలరా? ఇదంతా ఎందుకు? ఇందిరా గోపీలకు వివాహం చేస్తే ఈ బెడదలన్నీ దూరం కావు. రామాయణం అంతా విని రామునికి సీత ఏమవుతుందని అడిగినట్లుంది మీ ధోరణి. మెడిసిన్ చదివించాలనే పిచ్చి తప్ప మరే దృష్టి లేదు గోపికి. మీరేమో ఇద్దరికి ముడివేస్తానంటున్నారు. ఇది ఎలా సాధ్యం చెప్పండి? పోనీ ఇందిరి మనసులో ఏముందో కనుక్కున్నావా? ఒకరికంటే ఒకరు గనులు. ఆ అబ్బాయి కంటే ఆ అమ్మాయి ఎక్కువ చదివింది.
తమ వైఖరులు బయటపడకుండా ఇద్దరూ కొరకరాని కొయ్యల్లా తయారయ్యారు. చిరాకుతో అంది జానకిబాయి. అప్పుడే వచ్చిన గోపి దీర్ఘాలోచనలో మునిగి ఉన్నారే అమ్మా బాబుగార్లు అంటూ పలకరించాడు. గార్లు గీర్లు ప్రయోగిస్తే మాకు దూరంగా ఉండాలని మీరు ప్రయత్నిస్తున్నట్లు భావించవలసి వస్తుందని హెచ్చరించింది జానకిబాయి. మా బాగా అన్నారు, ఇంకా అనండి. పెద్దరాణిని పిలిచినట్లు నన్ను సంబోధిస్తాడు. అవకాశం వినియోగించుకుంది గోపి వెనకాలే ఉన్న ఇందిర. అక్కడికి నువ్వేమో బుద్ధిమంతురాలివైనట్లు రత్నం లాంటి మావాడిని ఒరే అనటం బాగుందే అంది గోపి పక్షం వహించి జానకిబాయి. మనవాణ్ణి అలా పిలిస్తేనే పలుకుతాడు, దానికి ఆ అమ్మాయిని దూషిస్తావెందుకు అని ఇందిరను సమర్థించాడు రామారావు. అయ్యగారు అమ్మాయి గారు ఒకటయ్యారుగా, మా ఇద్దరిని ముందు ముందు వేగనిస్తారు జానకిబాయి అంటుంటే అందరూ నవ్వారు. పరీక్షలు ఎలా వ్రాసావు ఇందిరా? బాగానే వ్రాసానమ్మా. క్లాసు వస్తుందంటావా? తప్పక వస్తుందని ఆశ ఉంది. రిజల్ట్స్ తెలిసాక మెడిసిన్లో జాయిన్ అవుతావా? ఏది చదవను? క్లాసు లభిస్తే చదువంటావెందుకమ్మా? నాకు మెడిసిన్ వద్దు, డాక్టరీ వద్దు. ఇలాగే జీవితమంతా మీ సేవ చేస్తూ జీవిస్తాను. నీ నిర్ణయం గోపికి తెలుసా? అమ్మో, తెలిస్తే ఇంకేమైనా ఉందా? అగ్నిపర్వతం బద్దలు కాదు. ఎలాగో మీరే వాడిని ఒప్పించాలి కానీ మెడిసిన్ చదవనంటే గోపి మండిపడి మాట్లాడటమే మానేస్తాడో, నిరాహార దీక్ష పూరుతాడో భయంగా ఉంది నాకు. అంత భయంగా ఉంటే వాడిష్ట ప్రకారం నడుచుకుంటే పోలే. నా అర్ధప్రాణమైన గోపిని వదిలి దూర ప్రదేశంలో ఉండలేను డాక్టరమ్మా. ఈ ఆపదలో మీరే దారి చూపించాలి. యుక్త వయసులో ఉన్న యువతి యువకులు కలిసి ఒకే ఇంట్లో నివసించేటప్పుడు పరస్పరంలో ఏదో ఒక విధమైన ఆకర్షణో అనుబంధమో ఏర్పడాలి. మీ ఇద్దరి మధ్య ఏ భావం ఉన్నట్లు కనిపించదు. నిన్ను మెడిసిన్ చదివించాలనే లక్ష్యం గోపిలో నిబిడీకృతమై ఉంది. నీవందుకు అంగీకరించకపోతే ఎంత కుంగిపోతాడో ఊహించలేము. మిమ్మల్ని వదిలి ఉండాలంటే మాకు కష్టమే. ప్రధానంగా నీ వియోగాన్ని వాడెంతవరకు సహించగలడో చూడవలసి ఉంది. అంతేకాక నీవే చొరవగా ప్రవర్తిస్తే సమస్య పరిష్కారమవుతుంది అని బోధపరిచింది జానకిబాయి. ఆ మాటల అంతరార్థం తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంది ఇందిర. యోగ్యురాలివైన నువ్వు పరీక్షా సమయాల్లో కూడా మెన్నుకుండటం యుక్తం కాదమ్మాయి. ఈ ప్రశ్నకైనా జవాబు చెప్పమ్మా. మౌనం ఊహించే సమయం కాదిది. గోపిది సున్నితమైన హృదయం. సుమారు 12 సంవత్సరాల నుండి కలిసిమెలిసి ఓ ఇంట్లో ఉంటున్నారు. నీ మనసు వానికి, వాని మనసు నీకు అర్థమై ఉంటుంది. అసలు నువ్వు గోపిని ఏ దృష్టితో చూస్తున్నావో చెప్పు తల్లి. మీ సన్నిహిత జీవితానికి పరిణామం ఏమిటో వివరించి ఇందిరా గారావం చేస్తూ అడిగింది జానకిబాయి. పరిణామం ఏముంది? జీవిత పర్యంతం ఇలాగే ఉంటాం. ఎంత గుడ్డుగల పిల్లవమ్మా నువ్వు. కడుపులో మాట వెలికి రానీయకుండా అన్ని జవాబులు నాతోనే కక్కించావు. మీరిద్దరూ ఓ ఇంటివారైతే మాకంటే సంతోషించేవారెవరుంటారు? జానకిబాయి తృప్తిగా అంది. ఎప్పుడు ఇంతే మీరు అని నవ్వుకుంటూ లోనికి పరిగెత్తింది ఇందిర. పిచ్చిపిల్ల. రాత్రింబవళ్ళు అతనితో కలిసిమెలిసి ఉండటానికి ఏ అడ్డు రాలేదు. పెండ్లి మాట తెచ్చేసరికి గంపెటి సిగ్గు ముంచుకొచ్చింది. గోపి మనసు అంతుబట్టకుండా ఉంది. మెడిసిన్ చదివించి తీరాలంటాడు. నాకు చదువు వద్దంటుంది ఈ పిల్ల. వీరిద్దరినీ లోకం పెండ్లి కాని భార్యాభర్తలని కోడై కూస్తున్నది. ఒకరికొకరు అనురాగంతో సన్నిహితులవుతున్నారా అంటే అది లేదు. పరీక్షా సమయం సమీపించింది. పరీక్షా ఫలితాలు తెలియటమే తడువుగా మొదటి రంగం సిద్ధమవుతుంది. ఆ భగవంతుడే నా బిడ్డలిద్దరినీ కాపాడాలి అనుకుంటూ దీర్ఘాలోచనలో మునిగింది జానకిబాయి. భోజనానికి వచ్చిన గోపి ఆమె విషన్న వదనం చూసి, ఆ అమ్మగారి మనసు ఈరోజు వికలంగా ఉందెందుకో అన్నాడు. నా విచారం తీరిగ్గా పరామర్శిద్దాం కానీ నువ్వు గారు గిరు అనటం మానేస్తావా లేదా గోపి? క్షమించండి, ఇక ముందా పొరపాటు జరగనివ్వను. అదిగో మళ్ళీ అండి. అలవాటు చొప్పున దొర్లిందమ్మా. ఏమన్నావు నాయనా? అలవాటు చొప్పున దొర్లిందన్నానమ్మా. మళ్ళీ ఆ మాటే అని నా వీణుల విందు గావించు తండ్రి. పరిస్థితి విషమిస్తుందని గ్రహించి ఆ మాటనే మరలా వల్లించి అచ్చటి నుండి తప్పుకో చూశాడు గోపి. కానీ జానకిబాయి ప్రేమపాసాలు గోపిని బంధించి నించోబెట్టాయి. నా జన్మ ధన్యమైంది గోపి. కడుపు పండకపోయినా కన్నుల పండి నీలాంటి ఉత్తమ పుత్రునితో అమ్మ అని పిలిపించుకునే అదృష్టం కలిగింది. అదే నాకు చాలు నాయనా, పారవస్యంతో అంది జానకిబాయి. ఎందుకు నాలాంటి అల్పునిపై అధికంగా వ్యామోహం పెంచుకుంటున్నావమ్మా? నువ్వు కూ అంటే
కోటి మంది నన్ను మించిన కొడుకులు పరిగెత్తుకొస్తారు. ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో, కులము, గోత్రము, తల్లిదండ్రులు లేని అనాథుణ్ణి నేను. నీ ప్రేమ కటాక్షమే నాకు చాలు తల్లి అంటుంటే జానకిబాయి గోపి నోటికి చేతులట్టు పెట్టి, మేము జీవించి ఉండగా నువ్వు అనాథుడివెట్లా అవుతావు తండ్రి? ఈ జన్మలో కన్నానో లేదో తెలియదు కానీ పూర్వజన్మలో మాత్రం నా గర్భాన్నే జన్మించావు గోపి నువ్వు. అందుకే మనమందరం ఒకే స్థలానికి చేరుకున్నాం. నాతో కలిసి ఉన్న నా పుత్రుని ఈనాడు గుర్తించాను అంటూ కుర్చీలో కూర్చోబెట్టి గోపికి పాలు స్వయంగా తాగిస్తూ మైమరిచింది జానకిబాయి. ఆఫీసు నుండి వస్తున్న రామారావి దృశ్యం గాంచి పరమానందభరితుడయ్యాడు. వినయంగా లేవబోతున్న గోపిని వారించి పక్క కుర్చీలో ఆసీనులయ్యారాయన. డాక్టర్ అమ్మగారు హుషారుగా ఉన్నారు, కారణమేమిటో? ప్రత్యక్షంగా చూస్తూ అడగటమెందుకో? ఇదంతా మా గోపి మహత్యం కాబోలు. సకల సంపదలుండి సంతానం లేదని వ్యాకులు పడే మా రాణిగారు ఇంకా సంతోషంగా ఉంటారన్నమాట. అన్నమాట ఏమిటి, ఉన్నమాటే అనరాదు. ప్రేమమూర్తులైన జానకిబాయి రామారావుల అవ్యాజ ప్రేమ ప్రవాహాన్ని భరించలేక వణికిపోయాడు గోపి. ఆనందంగా ఉన్న సమయంలో అందరూ కలిసి సాపాటు చేయటం వారికి అలవాటు. ఆ సంతోష సమయంలో నలుగురూ కలిసి భోంచేయటానికి నిశ్చయమైంది. ఇందులో భాగం పంచుకోవటానికి రాలేదని ఇందిరను తీసుకురావటానికి గోపిని పంపారు. గోపి వెళ్ళి హుకుం అందించాడు. ఎందుకో అంది ఇందిర. ఈరోజు అందరూ కలిసి విందు సేవించాలని అమ్మ బాబు ఆజ్ఞాపించారు. మీరేదైనా సెలవిస్తే దాన్ని శిరస వహిస్తాను. ఏదో విశేషమున్నట్లుంది, నేను రానని చెప్పు. అంత దూరం ఎందుకు? నేను మీతోనే ఉంటే సరిపోలే. మనిద్దరం వెళ్ళకపోతే ఇంకేమైనా ఉందా? డాక్టర్ అమ్మకు కోపం రాదు. సుస్థిగా ఉండి రానన్నానని చెప్పు. ఆబద్ధాలు నా శక్తికి మించిన పని. మీది మిక్కిలి మిమ్మల్ని వదిలి ఒంటరిగా వెళ్ళలేను. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ జంట నియమం శాశ్వతమా, తాత్కాలికమా? తాత్కాలికమనే ప్రశ్నే లేదు మన దృష్టిలో. కాకపోతే మీరు డాక్టర్ అయ్యే వరకు చిన్న మినహాయింపు ఉంది అంతే. ఆ తర్వాత అప్పుడిద్దరం కలిసి నిర్ణయించుకుందాం. చర్చలు జరిపి నిర్ణయిస్తావన్నమాట. నేను మెడిసిన్లో జాయిన్ అయితే కదా చర్చలు జరిపే శ్రమ నీకు. అదా కదా, మెడిసిన్లో జాయిన్ అవ్వకపోతే అమ్మతో చెప్పి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. ఓహో, ఇప్పుడు దొరవారి హోదా పెరిగింది కదూ. నీకు అమ్మైనంత మాత్రాన డాక్టర్ అమ్మ నన్ను చిన్నచూపు చూడదులేరా. డాక్టర్ అమ్మ ఏం చేయదు కానీ మీరు పంతాలు మాని అన్నానికి రండర్రా. భోజనాలు పూర్తి చేసి మెడిసిన్ విషయం విచారిద్దాం. ఇద్దరిని రెండు చేతులతో పట్టుకుని నడిపించుకు వెళ్ళింది జానకిబాయి.